హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు. బ్లాక్ మ్యాజిక్ ఈ పేరు వినగానే చాలామంది భయపడతారు. రోడ్డు పైన నిమ్మకాయలు కోడిగుడ్లు పెట్టారు, ఎవరికో చేతబడి చేశారు అని జనాలు మాట్లాడుకోవడం మనం అప్పుడప్పుడు వింటుంటాం. నిజంగానే ఒక మనిషి కూర్చొని మంత్రాలు చదివితే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనిషికి కీడు జరుగుతుందా? ఇంకా దీని వెనుక ఏమైనా సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా, లేదా ఇదంతా కేవలం మానసిక భ్రమ అనేది ఇవాళ ఈ వీడియోలో బ్లాక్ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు నిజాన్ని సైంటిఫిక్గా అండ్ సైకలాజికల్గా డికోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడికల్ సైన్స్లోని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. దాన్నే నోసిబో ఎఫెక్ట్ అని అంటారు. అంటే మనకు మంచి జరుగుతుంది అని నమ్మితే ప్లెసిబో ఎఫెక్ట్ అని, ఇంకా చెడు జరుగుతుందని బలంగా నమ్మితే దాన్ని నాసిబో ఎఫెక్ట్ అని అంటారు. అయితే ఎవరైనా ఒక మనిషికి మనం నీ మీద ఎవరో చేతబడి చేశారు అని బలంగా చెప్పి నమ్మిస్తే ఆ భయం వల్ల అతని మైండ్లో విపరీతమైన స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఆ భయం వల్ల అతను సరిగ్గా తినడు, నిద్రపోడు. దీనివల్ల అతని బాడీ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి నిజంగానే అనారోగ్యం పాలవుతాడు. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ పర్సన్ హెల్త్ అనేది పాడవడానికి రీజన్ మంత్రాలు చేతబడి కాదు, అతని మైండ్లో ఉన్న ప్యూర్ సైకలాజికల్ ఫియర్ మాత్రమే. అండ్ దీని గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, మోడర్న్ సైన్స్ ప్రకారం సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ అండ్ అటమ్స్ తోటే రన్ అవుతుంది. ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయాలి అంటే దానికి మీడియం లేదా ఫిజికల్ కాంటాక్ట్ అనేది ఉండాలి. కేవలం ఒక బొమ్మను పెట్టుకొని దానికి సూదులు గుచ్చితే ఎక్కడో ఉన్న మనిషికి నొప్పి వస్తుంది అని చెప్పడానికి ఇప్పటి వరకు ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది లేదు. మన ప్రపంచంలో ఉన్న ఏ సైన్స్ ల్యాబొరేటరీ కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమని నిరూపించలేదు. సో చాలామంది ఏం నమ్ముతారంటే వాళ్ళ ఇంట్లో ఎవరో కోడిగుడ్లు నిమ్మకాయలు పెట్టి చేతబడి చేశారని, ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి అన్ని నష్టాలు జరుగుతున్నాయని అంటుంటారు. దీన్నే సైన్స్లో కన్ఫర్మేషన్ బియాస్ అంటారు. అంటే జనరల్గానే మన లైఫ్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవి జరుగుతుంటాయి, కానీ మన మైండ్లో ఎప్పుడైతే భయం అనేది పుడుతుందో ఆ తర్వాత జరిగే ప్రతి చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ని మనం ఆ చేతబడితోటే లింక్ చేస్తుంటాం. అండ్ ఇది కేవలం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమే తప్ప మంత్రాల ఎఫెక్ట్ అయితే కాదు. సో ఫ్రెండ్స్, ఫైనల్గా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ అనేది మీ మనసులో ఉంటుంది తప్ప బయట ఎక్కడ కూడా లేదు. మీరు ఎప్పుడు కూడా ధైర్యంగా రేషనల్గా ఆలోచిస్తూ ఉంటే, సో ఇలాంటి మూఢనమ్మకాల కంటే మన మెంటల్ హెల్త్ అండ్ సైన్స్ మీదే ఎక్కువ నమ్మకం ఉంచాలి. మరి మీ చుట్టుపక్కల ఎప్పుడైనా ఇలాంటి వింత ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయా? చేతబడి అనే విషయాన్ని మీరు నమ్ముతున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.